దేవర థియేటర్లోకి వచ్చేశాడు. తారక్ నట విశ్వరూపం, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలి రోజు వసూలు గట్టిగానే వచ్చాయి. సరే, ఇదంతా పక్కన పెడితే దేవరకి బడ్జెట్ ఎంత, రెమ్యూనరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. గతంలో తారక్తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల దీని దర్శకుడు. సముద్రం బ్యాక్డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్, రానా, కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పారితోషాల విషయానికొస్తే దేవరలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు 60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన జాన్వి 5 కోట్లు, విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ 10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ 1.5 కోట్ల, శ్రీకాంత్ 50 లక్షలు, మురళీ శర్మ 40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా 30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.